అది బజాజ్ కార్డులు అవి ఉండే కార్ కాగితాలు మా అంత నష్టం అంటే ఎంత నష్టము. ఇట్లాంటి పరిస్థితి కూడా రావద్దు ఇక ముందు కూడా. బాగా బాధ అవుతుంది. నా బిడ్డ కిరాయి ఉంటది ఇంట్లో. అనుకోకుండా ఇదైంది. ఇంకా నాయమో ప్రాణాలు దక్కినాయి. నా బిడ్డ అల్లు నేను కింద సంతోషిస్తున్నా. ఎవరన్నా ఉంటే ఇంత సాయం చేయాలమ్మా, తప్పకుండా చేయాల్సిందే. గవర్నమెంట్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఘోరంగా ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ పట్టించుకుని కనీసం వాళ్ళకి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తే కావచ్చు, కానీ చాలా భారీ నష్టం జరిగింది. ఆస్తి నష్టం, అన్నీ కోల్పోయారు, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి తినడానికి తిండి కూడా లేకపోతే గణేశుడి దగ్గర పులిహార తీసుకొచ్చి ప్రసాదం తీసుకొచ్చి పెట్టారని అక్క కూడా బాధపడుతుంది. వినాయకుడి దగ్గరికి వెళ్ళి పురుమల తీసుకొచ్చి ఇచ్చారు 3 ప్యాకెట్లు. అది తిందామంటే కూడా మా చేతులు బాగాలేవు, అంతా మట్టితో ఉన్నాం మేము. కట్టుకున్న బట్టలు కూడా లేవు సార్. ఆయన మా కొడుకు అలా బిడ్డే, మేము ఇద్దరం మీ అభిప్రాయంలో. మా కొడుకు అయినా గిల్లీలు పట్టుటైనా ఇద్దరు అలా వాళ్ళ అక్క వచ్చింది, బాగా వచ్చిండు హెల్ప్ చేసేందుకు. ఆడికెళ్ళి దేవునిపల్లికి వెళ్ళి ఇంత కష్టం. పొద్దుగల 6 గంటల నుంచి అవస్థ పడుతున్నాం సార్. బట్టలు లేకుంటున్నాము, బియ్యం లేకుంటున్నాం. బియ్యం డబ్బా మీరు ఫోటో తీసుకొని చూడండి, మొత్తం బియ్యం నానిపోయినాయి. మళ్ళీ వండుకుందామన్న బియ్యం లేవు, వండుకుందామన్న రైస్ కుక్కర్ లేదు. ఉప్పు కారము, ఫ్రిడ్జ్లో పెట్టిన చింతపండు అన్ని నానిపోయి ఫ్రిడ్జ్ అడ్డం పడ్డది. దాంట్లో ఏం మిగిలలే. అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, 30,000 ఫ్రిడ్జి మొత్తం. అది నీళ్ళు పోయి నిండా నీళ్ళు ఉన్నాయి ఫ్రిడ్జ్ నిండా. అది నడుస్తుందా పోతుందా? నీళ్ళలో ఫ్రిడ్జ్ మునిగిపోయింది, గోడకు టీవీ మునిగిపోయింది, అన్ని మునిగిపోయినాయి సార్. మీరు ఇంకా లోపల ఇప్పుడు కడిగినాం కానీ మా సామాన్ అంతా ఏం లేకుంటున్నాము సార్. కప్పుకున్నామన్న బట్టలు లేవు, అవి నాంతి ఇప్పుడు విండేస్తే ఎండితే మేము కప్పుకుంటాం. రాత్రి మా పరిస్థితి ఏంది? పక్కకి వేసుకునేందుకు లేవు, కట్టుకునేందుకు లేవు, కప్పుకునేందుకు లేవు. సో చూస్తున్నారు కదండి, వాళ్ళ బాధ వర్ణనాతీతం. కనీసం సాయంత్రం పడుకోవడానికి ఇప్పుడు దోమల ఎఫెక్ట్